Open Bathroom with TG, sponsored by ThighGap. The following material is sourced by ThighGapians on relevant social platforms. Bogus. బ్రోడ్ చెప్పు ఏంది ఈ వారం పరిస్థితి మనది? ఈ వారం చెప్పుకోవడానికి పెద్దగా ఎక్కువ రాలేదు. నాకు ఒక్కటే చెప్పు, యా తేజ్కర్ నుంచి ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి. అది పా, దట్స్ ఇట్. నాకు ఏమక్కలే, ఎవ్వరు చేసినా చేయకపోయినా నాకు సంబంధం లేదు. తేజ్కర్ చేస్తూ ఉండాలి. అంతే మన అంటావు. ఇంటర్నేషనల్ కార్టెల్ హెడ్ వాడు. ఓకే, ద స్టేజ్ ఇస్ యువర్స్ రా. సో మొదలుగా ట్విట్టర్లో మొదలెడదాం. ఒకటే ఉంది అక్కడ చిన్నది. మోస్ట్లీ నా అకల్ట్ పవర్స్ నేను గెస్ట్ చేస్తున్నా. యా షటప్ రాసి ఉంటుంది ఇది. షటప్ లేదు, షటప్ జస్ట్ లాస్ట్ వీక్ చేసిన దానికి కొంచెం రియాక్షన్ ఇచ్చాడు అంతే. ఆ, అంతే, ఇంకేం లేదు. అవునా? యా అచ్చా, సో కానీ రాసిండు కదా. రాశాడు. ఓకే, దట్స్ ఇట్. యా అకల్ట్ పవర్స్ సాటిస్ఫైడ్. సాటిస్ఫైడ్. సో మనకి ట్విట్టర్లో రాసింది మెలాన్ మస్క్. సో మెలాన్ మస్క్ ఏం రాశాడంటే, నమస్తే పుచ్చకాయ మస్క్. అది నమస్తే బోగస్ అండ్ బ్రూట్, ఎట్లున్నారు? గోరేటి వెంకన్నాస్ గల్లీ చిన్నది సాంగ్ డిజర్వ్స్ అ షౌట్ అవుట్. ఇది మేం ఫేమస్ సినిమా గురించి ఓకే, ఒక పాట వస్తుంది, అవునవును, ఫోక్ సాంగ్ లాగా ఫుల్ సటైర్ సాంగ్ ఉంటుంది, గల్లీ చిన్నది అని చెప్పి. అది రివ్యూలో మెన్షన్ చేయడం యాక్చువల్గా మిస్ అయిపోయింది, మర్చిపోయాను నేను. అవును, కానీ ఆ పాట బాగుండే ఆ సినిమాలో. యా. ఇట్ డిజర్వ్స్ అ షౌట్ అవుట్ అని రాశాడు కదా బ్రూట్, ఒకసారి అరుస్తే అయిపోతుంది గోరెడే కిల్ ఇట్ బ్రో. అంతే. సో థ్యాంక్స్ మెలాన్ మస్క్. యా, కానీ మెలాన్ నీకు ఎందుకంత స్పెసిఫిక్గా అది ఒకటి అడిగినావు దాని గురించి? అంటే క్యూరియస్ ఉన్నా, దానికి బ్యాక్ స్టోరీ ఉందా? నీకు స్పెసిఫిక్గా అది చాలా ఇంప్రెస్ చేసింది ఆ పాట? ఎందుకంటే ఆఫ్టర్ ద పరేడ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంత హ్యూమిలిటీ చూపించినా కానీ ఇట్ డింట్ డిటర్ మై ఇంప్రెషన్ వాళ్ళ గురించి. అంటే ఆ సాంగ్ డిజర్వ్స్ అ షౌట్ అవుట్ అన్నాడు కాబట్టి డెఫినెట్గా ఇంప్రెస్ అయ్యాడు. ఓకే, అండ్ ఎందుకు చెప్తున్నాడు అంటే, నేను చెప్పాను కదా, రివ్యూవర్స్గా మనం ఏదైనా వదిలేస్తే లెక్క చెప్తారు మనకు వచ్చి, నువ్వు ఇది చెప్పలే, ఇది వదిలేసినావు, ఇది మర్చిపోయినావు అని చెప్పి. సో అదే మన మెలాన్ మస్క్ చేస్తున్నాం అనమాట. మెలాన్ మస్క్ చాలా మంచి పని చేస్తున్నాను అన్న. యా, కానీ నీకు వేరే పనులు ఉన్నాయి, ఇంకా ప్రయారిటీ 1, ప్రయారిటీ 2. అది ఈ ప్రయారిటీ 4 పనులు మాత్రం చేయకును. లేదు, పనికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చావు మెలాన్ మస్క్. థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ యాజ్ ఆల్వేస్. నా మస్కా కొట్టుకోవాలి నువ్వు ఇక. అంతే మరి, మస్క్ పేరులోనే ఉంది. ఓకే ఓకే, నెక్స్ట్ మనకు రాసింది మన స్పాటిఫై కమెంట్స్లో ఒక పనికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది బ్రూట్. మేం ఫేమస్ రివ్యూలో నువ్వు అడిగే ఒక క్వశ్చన్, ఇది ఓయూ క్యాంపస్ అంత పడుంది, ఎందుకు ఇక్కడ షూటింగ్ చేయరు అని. దానికి శ్రీకరణ్ మనకు రాశాడు, అన్న ఓయూలో షూటింగ్ తీస్తే స్టూడెంట్ యూనియన్స్ గొడవ చేసి ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేస్తారు బ్రో. ఇది విశ్వక్సేన్ కూడా ఫలక్నామా దాస్ షూట్ చేద్దాం అనుకుంటే సేమ్ ప్రాబ్లం అయింది అని రాశాడు శ్రీకరణ్. అది విశ్వక్సేన్. సో అట్లా అర్థమవుతుంది, చూసి గొడవ చేస్తారంటున్నాను. అది సో స్టూడెంట్ కాంట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. స్టూడెంట్ యూనియన్స్ కి కూడా సెలెక్టివిటీ ఉందంట. అది ఆబ్వియస్లీ ఉంటది. ఇదిగో చూడు, ఇప్పుడు సచిన్ పోయి సెంచరీ డక్అవుట్ అయింది అనుకో, అందరు లేస్తారు అరే అని చెప్పి లొల్లి చేస్తారు. రైట్. అదే ఇక్కడ సునీల్ జోషి డక్అవుట్ అయింది అనుకో, ఎవ్వడేం గొడవ. అట్లాంటి విషయం ఇది. ఓకే, సో కానీ వాడి పేరు శ్రీకరణ్ అయి ఉండొచ్చు. దీన్ని బట్టి నువ్వు ఓయిలో ఉంటావు అని నాకు తెలుస్తుంది, నీకు ఇంత ఇన్సైడ్ ఇన్ఫో ఉందంటే. బట్ స్టిల్ 70 years ఇస్ అ లాంగ్ టైమ్. అంటే మరి అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు గొడవ వేస్తారా? అంటే స్టూడెంట్ యూనియన్స్ అంటే బేసిక్గా టైం ఉంటుంది, కొంచెం చేతిలో టైం ఉంటుంది. కరెక్ట్. అంటే ఓయూ స్టూడెంట్స్ అంటే ఇంకా చాలా టైం ఫుల్ టైం ఉంటుంది. సో ఏమో మరి కావచ్చు, చెప్పలేం. అగైన్ మీరు ఓయూ స్టూడెంట్స్కి సరైన ఏమంటారు రిమ్యూనరేషన్ ఇవ్వట్లేదు. అది వాళ్ళకి ఇవ్వాలి ఒకటి. వాళ్ళకి ఏం కావాల్సి వస్తే అది ఇస్తే తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. ఆర్ వాళ్ళకి గొడవ చేసుకోనికి వేరే రీజన్స్ ఇవ్వాలి, సో దట్ వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఫాస్ట్గా షూట్ చేసుకొని వచ్చారు. అన్ని మనమే చెప్పాలి బ్రూట్, అందుకనే అసలు మనమే ఉండాలి, పాలిటిక్స్లోకి వెళ్ళాలి. శ్రీకరణ్ థ్యాంక్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అంటే థియరీ, ఆల్రెడీ తెలిసిన థియరీ. సచ్ ఆబ్వియస్. సో ఇది కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం వచ్చేద్దాం ఇన్స్టాగ్రామ్కి.
ఫైనలీ. యా ఇన్స్టాగ్రామ్ లో మనం పోయినసారి ప్రణీత్ ఎస్ ది ఒక మెసేజ్, మంచి మెసేజ్ మిస్ అయ్యాం బ్రూట్. అవునా? యా ప్రణీత్ దానికి అందుకే మిస్ అయినందుకు రాశాడు కూడా, హలో బోగస్ అండ్ బ్రూట్, సో సాడ్, నేను మీ పాడ్కాస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం షేర్ చేశా అండ్ మీకు మెసేజ్ చేసి మరీ చెప్పా, మీరు ఎగ్జాక్ట్లీ అదే మెసేజ్ స్కిప్ కొట్టేశారు. ఎన్నో అనుకుంటాం కానీ అన్ని అవుతాయా? అవ్వవు. అందుకని ఇప్పుడు కూడా అవ్వకపోవచ్చు, అవ్వకపోవచ్చు. రైట్. ఇప్పుడు అందరికి ఒక క్విజ్. బోగస్ ప్రణీత్ మెసేజ్ చదువుతాడా చదవనా? తప్పకుండా చదువుతాడు, బరాబర్ చదువుతాను. అది లెట్స్ గో. అప్పట్లో ఎప్పుడో ప్రణీత్ రాసిన మెసేజ్ ఏంటంటే, yes హలో బోగస్ అండ్ బ్రూట్, ఆఫ్టర్ 2 decades of gap, that's how time dilation works amongst thigh gappers. ఇది మళ్ళీ you have to మనం వాడిని పిలుచుకోవాలా, నోలన్ని పిలుచుకోవాలా లేకపోతే భవానీ శంకర్ని పిలుచుకోవాలా? భవానీ శంకర్ ఇది కొంచెం డీకోడ్ చేయాలి. యా మళ్ళీ తిరిగి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మేము నార్మల్ థై గ్యాపర్స్ కాదు, వీఆర్ ది ఓజీస్. సో మా మెసేజ్ ఎప్పుడు స్పెషలే ఉండాలి. కరెక్ట్. ఎనీవేస్, లాస్ట్ టైం మెసేజ్ చేసినప్పుడు ఐ వాజ్ ట్రావెలింగ్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ డేస్ వర్క్. సో అలా గల్తీసే మిస్టేక్ అయిపోయి బ్రూట్ బదులు బోగస్ అని టైప్ చేసేసా. సారీస్ డోంట్ బ్రింగ్ బ్యాక్ డెడ్ రా. అంతే, నువ్వు చెప్పావు అయిపోయింది. ఇక బోగస్ అంటే సుందరానికి ఇంకా ఇవ్వాలి వాడు ఒపీనియన్. అదే వాడు ఒపీనియన్ ఇవ్వట్లేదు. కమింగ్ టు కస్టడీ రివ్యూ, మీరు ఇంత పొగడేస్తారో అనుకోలేదు ఆ మూవీని. నాకు అస్సలు కామెడీ ఏం ఎక్కలేదు, బట్ పార్ట్స్ గా చూస్తే బానే ఉంది అనిపించిండే. మేము అదే చెప్పినాం కదా. అంతే మరి. సినిమాలో కామెడీ ఏమో గానీ మీ రివ్యూలో ఈసారి కామెడీ డోసేజ్ చాలా పెరిగింది. ఫుల్ నవ్వుకున్నా. అండ్ అనదర్ థింగ్, నేను ఇప్పుడే మీ పాడ్కాస్ట్లు ఎవరికి షేర్ చేయలేదు, ఐ డోంట్ నో వై అలా అయిపోయిండే. బట్ ఈ 2 decades గ్యాప్ లో నా కజిన్ కి మీ పాడ్కాస్ట్ వినిపించా. తనకి ఎంతో ఇష్టమైన 18 pages, రాధేశ్యామ్, థ్యాంక్ యూ, సినిమాల మీద ఒపీనియన్ మారేలా చేశాను, బ్రెయిన్ వాష్ చేశాను. తను ఇప్పుడు మిగతా ఎపిసోడ్స్ వింటూ తన ఫ్రెండ్స్ కి వినిపిస్తూ వాళ్ళని కూడా బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. ఇట్స్ అ చైన్ రియాక్షన్ గైస్. కరెక్ట్, అట్లానే ఉండాలి. యా. సో ప్రణీత్, ఇది అయిపోయిందా? నువ్వు ఈ మెసేజ్ అయిపోయింది అట్లా చెప్పు నాకు. ఓకే, అయితే మనం టేకప్. రైట్. నేను చెప్తా. ఈ సమాప్తం. స్వాహ. సో ప్రణీత్, అంతగా పొగడేసామంటే నువ్వు ఫైనల్ రేటింగ్ చూసుకోవాలి కదా. రేటింగ్ దగ్గర లెక్క వస్తుంది. అదే ప్రణీత్, నీకు ఇంకోటి చెప్పాలి. మాకు కూడా అర్థం కాలేదు మేము ఎందుకు పొగుడుతున్నాం ఆ మూవీని. నీకు గుర్తుందా, మనం అనుకున్నాము అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనము, కానీ అట్లా నచ్చుతూ ఉంది మూవీ మెల్లిమెల్లిగా. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ స్టిల్ ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇన్కంప్లీట్ రివ్యూ అనొచ్చు దాన్ని. ఎందుకంటే మేము పిన్ పాయింట్ చేయలేకపోయినాం. అది యాడ్ల లాగా, ఒక యాడ్ నచ్చితే ఓకే అని 2-3 యాడ్ నచ్చవు, మళ్ళీ ఇంకో యాడ్ నచ్చుతుంది చూడు. అవును. అట్లనే 2 సీన్లు నచ్చదు, ఒక సీన్ నచ్చుతుంది, ఒక 2 సీన్లు నచ్చదు. సో దానికి ఏం కనెక్షన్ కూడా లేకుండే. అందుకనే మేము అట్లా ఇచ్చినమాట. అంతే, అందరికి అదే ఫీలింగ్ ఉంది. మేము దాన్ని రికార్డ్ చేసిన తర్వాత బోగస్ నీకు చెప్పడం మర్చిపోయినా. నేను యాక్చువల్లీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను చాలా మందితో మాట్లాడినా ఆ మూవీ గురించి. అందరు అదే అనిపించింది. అదేంటో ఇట్ వాజ్ ఫనీ ఇన్ బిట్స్. సో ఓవరాల్ గా చూసుకున్న తర్వాత బాగానే ఫనీనే ఉండే అనిపించింది అందరికి. సో అదే ప్రణీత్, మేము ప్రొఫెషనల్ రివ్యూస్ కాబట్టి ఏది మెచ్చుకోవాలో మెచ్చుకుంటాము, కానీ తర్వాత అసలైన లెక్క రేటింగ్ దగ్గర వస్తుంది. అవును, రేటింగ్ ఇస్ బైబుల్, అంతే, సాక్రీడ్. నువ్వు రేటింగ్ చూసుకొని ఆహా అనుకోవాలి. సో లేటెస్ట్ గా ప్రణీత్ రాసిన మెసేజ్ ఏంటంటే, ఇప్పుడే ఇంటింటి రామాయణం అండ్ మేం ఫేమస్ పాడ్కాస్ట్ వినడం జరిగింది. ఈ 2 మూవీస్ కేవలం మీరు రివ్యూ చేశారు అనే చూసా. ఓహో, అంటే ఫ్లాపా? మనం ఎందుకు చూస్ చేసాం మీ మూవీ ఇట్లా ఉందంటే ఇది పరిస్థితి. కానీ అయినా మన వల్ల సినిమాలు చూస్తున్నానంటే బ్రూట్, అసలు ఇది నాకు ఇప్పటికీ స్టన్ అవుతున్నా. అదే మనకి ఒక రాజమౌళి దగ్గర నుంచి, త్రివిక్రమ్ దగ్గర నుంచి, తరుణ్ భాస్కర్ దగ్గర నుంచి కాల్ ఎందుకు రాలేదు ఇంకా? ఫిలిం ప్రొడ్యూసర్స్ యూనియన్, ఇదిగోండి మీకు ఫిలిం నగర్ లో ఉన్న మా క్లబ్ మెంబర్షిప్ తీసుకోండి, లైఫ్ టైం మెంబర్షిప్, ఫ్రీగా మా రిసోర్సెస్ వాడండి, వీల్ స్పాన్సర్ యువర్ లైఫ్ అనాలి. మనకు అట్లా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి అసలు. ఎగ్జాక్ట్లీ, ఇలాంటి ఐడియాస్ కూడా మనమే వాళ్ళ బ్రూట్. అంతే, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి కష్టం వాడాలి. ఫిలిం ఇండస్ట్రీ మీరు వింటున్నారా లేదా? నాకు ఆ డౌట్ వస్తుంది. సైలెంట్ గా అవార్డులు పంపిస్తున్నారు కానీ మనకి ఇలాంటి ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వట్లేదు? జెలసీ. అదే అసూయ. సారీ, జెలసీ, అసూయనా? తెలీదు, ఏదో అసూయనే. అంతే. అసూయ కాదనుకుంటా. అరే నువ్వు అట్లా భావం అర్థం చేసుకో. అరే పనికొచ్చే ఒక పని చేయరు.
మీటర్ మూవీ తీస్తారు కానీ మనకు పనికి రాదు. అదే ఈ హ్యాబిట్స్ రోడ్ చివర ఇట్లా అమ్మే అవార్డులు మాకు ఇట్లా వారానికి పంపిస్తే ఏం చేసుకొని అది ఉట్టి పంపించడమే కాకుండా బిల్లు కూడా పంపిస్తారు మనకి కట్టుకోండి, క్యాష్ ఆన్ డెలివరీ. ఇంకా ఏం రాస్తారా అంటే, నా మెంటల్ హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయ్యిండే, అవునా, ఎస్పెషల్లీ మేం ఫేమస్ వల్ల. అయ్యో, మీరు అన్నట్టు తెలంగాణ బేస్డ్ మూవీస్ చాలా ఎక్కువైపోయాయి ఈ మధ్య. మంచిదే, దట్స్ అ గుడ్ థింగ్. కానీ సేమ్ కాంటెంట్ ఉండకూడదు అంతే. ఓవరాల్ ఈ సినిమా చూసినందుకు నాకు ఏం లాభం అంటే మీ రివ్యూనే. మస్తు నవ్వుకున్నా నేను. సమాప్తం. స్వాహా. అరే ప్రణీత్, సో ఫస్ట్లీ నీ ఫస్ట్ మెసేజ్ అదేంది షేర్ చేసిన మెసేజ్, నువ్వు ఇంత బాధపడినావు, నువ్వు షేర్ చేసింది చదవలేదు మీరు, అది నువ్వేం పెద్ద 100 మందికి షేర్ చేసినట్టు చెప్పినావు మాకు. అది షేర్ చేసింది మీ ఒక కజిన్కి, అది షేర్ చేయడానికి కూడా 2 వారాలు పట్టింది. పోనీ ఓకే షేర్ చేసావు ఎవరికో ఒకళ్ళకి, వీఆర్ వెరీ హ్యాపీ. కానీ మీ కజిన్ని కూడా రాయమని ఇప్పుడు మాకు రాసి చెప్పమని, వాడు ఏమనుకుండు, ఏం ఫీల్ అయ్యిండు, అసలే ఆ సినిమాలు నచ్చినాయి అంటున్నావు కదా, ఇప్పుడు ఒపీనియన్ ఎట్లా మారిందో రాయమని చెప్పి. విచ్ ఈస్ అనదర్ థింగ్. ఇప్పుడు నువ్వు షేర్ చేసిన ఆడియన్స్ డెమోగ్రాఫిక్స్ స్టడీ చేద్దాం. అది 18 pages రాధేశ్యాము, ఇంకేంది థ్యాంక్ యూ. ఇవి ఫేవరెట్ మూవీలు అంటే హౌరా అంటే వాట్ ఈస్ మా థైగ్యాపియన్స్ ఏ క్వాలిటీ ఉంటారో, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, క్వాలిఫికేషన్ ఉంటుంది, అవన్నీ పాస్ అవుతాయి కానీ ఒక రాడు మా ఇన్స్టాగ్రామ్ పేజ్కి. ఫిజికల్ ఎగ్జామ్ అది నో ఫిజికల్ ఎగ్జామ్ రావద్దు. యూ షుడ్ బి అబ్సెంట్ ఆన్ ఫిజికల్ ఎగ్జామ్. మినిమం ఐఐటి, ఎంఐటి, బాస్టన్, ఇంకేదో షికాగో సబర్బ్స్ అలాంటి అసలు బోగస్. బ్రహ్మానందం లైక్ ద గ్రేట్ బ్రహ్మానందం క్షణక్షణం అన్నట్టు. అసలు మన పాడ్కాస్ట్కి ఎలాంటి వాడు వస్తారయ్యా? మినిమం ఒక ఇంటర్నేషనల్ కంట్రీ కాకపోతే కానీ రారు. నేను మొన్ననే మన డెమోగ్రాఫిక్ చూస్తుండే, ఆడియన్స్ డెమోగ్రాఫిక్స్. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇథియోపియాకి వెళ్ళి వింటున్నావు మనోడు. అవునా? నువ్వు చూడు, ఇథియోపియా ఇస్ ఎ కంట్రీ ఫ్రమ్ వేర్ 0.1% ఆడియన్స్ ఆర్ లిస్నింగ్ టు అస్. అక్కడ కూడా తెలుగు వాళ్ళు చేరిపోయారా? అంతా మనోళ్ళే. మనోళ్ళు కాకపోతే మనం కన్వర్ట్ చేస్తున్నాం. ప్రణీత్ ఓకే, ఎనీవేస్ మీ కజిన్ వింటున్నాడు కాబట్టి, బ్రెయిన్ వాష్ అవుతున్నాడు కాబట్టి, అండ్ ఆల్సో బ్రెయిన్ వాష్ అయ్యిండు, వేరే వాళ్ళ బ్రెయిన్ వాష్ కూడా చేస్తున్నాడు కాబట్టి చాలా థ్యాంక్స్ ప్రణీత్, ధన్యవాదములు. నీకు పెద్ద దండం. అవును, అట్లానే అంటారు, 2 అగరబత్తీలు కాదు, దండం నీకు ధన్యవాదములు అంటారు. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కృతజ్ఞతలు. అండ్ ఇంకా మీ ఫ్యామిలీలోనే కాకుండా నెపోటిజం మెయింటైన్ చేయకుండా బయట ఫ్రెండ్స్ లో కూడా స్ప్రెడ్ చేయ కొంచెం. ఎగ్జాక్ట్లీ, లైక్ స్ట్రేంజర్స్ కి, కూరగాయలు బస్సులు పక్కన కూర్చున్న వాళ్ళకి, అండ్ నువ్వు ఒకవేళ యు ఆర్ లైక్ తేజ్కర్ అనుకో, ఫ్లైట్ లో పక్కన కూర్చున్న వాళ్ళకి, వాళ్ళ భాష ఏమైనా కానీ జస్ట్ షేర్ ఇట్. వండర్ఫుల్. థ్యాంక్స్ ప్రణీత్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేద్దాం. మనకి రాసింది కొత్త ఫాలోవర్ రియా. ఓకే, చూసినా ప్రణీత్, మినిమం అంతే. నేను ఎందుకు అట్లా మేము ఫేమస్ మినిమం. రియా ఏం రాస్తుందంటే, హలో బోగస్ అండ్ బ్రూట్. హాయ్. నేను రియా. ఇన్ని ఎపిసోడ్స్ చేశారు, ఒక్క దానిలో కూడా మీకు ఫీమేల్ రోల్స్ ని ఫీమేల్ రైటర్స్ రాస్తే బాగుంటదేమో అని చెప్పాలి అనిపించలేదా? పోనీ అట్లీస్ట్ ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కి అన్న పెడతారు అంటే అది కూడా వీళ్ళే రాస్తారు. ద సేమ్ మెన్ హూ కంప్లైన్ దట్ విమెన్ ఆర్ టూ కాంప్లెక్స్ ఫర్ దెమ్ టు కాంప్రిహెండ్, లైక్ మిస్ ఇండియా, సాకిని దాకిని. No wonder they don't stand a chance because women can't relate and men don't watch women unless they are props like in other movies. Chinna rant, don't mind. Yeah. I enjoy your podcast. Still catching up. Told my friend too. Adi mukhyamainadi. Okay. You should do a podcast on Om Darbadar. You're welcome. Om Darbadar. ఏంది? సమాప్తం. అదేంటో నాకు కూడా తెలియదు. స్వాహా. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ని ప్రశ్నలు మమ్మల్ని అడిగే ముందు నీకెందుకు చేయాలనిపించలేదో అది చెప్పు. రియా, ఇదేంది? దిస్ ఈస్ కొంచెం డెలికేట్ టాపిక్ ఇది. నువ్వు ఈ ప్రశ్న మళ్ళీ ఇద్దరు అబ్బాయిలను అడిగినావు చూడు. అండ్ ఇన్ ద పాపులస్ ఆఫ్ ఉమెన్ అండర్స్టాండింగ్ కోషెంట్ మేము లాస్ట్ 3% ఉంటాం మేము ఇద్దరం. ఓకేనా? ఇది మా పాడ్కాస్ట్ వింటుంటే నీకే అర్థమవుతుంది అనుకుంటా. కానీ నెవర్దెలెస్ నువ్వు అడిగినావు కాబట్టి ఆన్సర్ చేయడం మన బాధ్యత కాబట్టి మేమేం చెప్తాను అంటే, బోకస్ నువ్వు చెప్పేస్తావు, నేను తర్వాత చెప్తాను. అసలు నువ్వు చెప్పిన పాయింటే మేము ఆల్రెడీ చెప్పినాం. అదే, అది కూడా ఉంది. అసలు మెయిన్ పాయింట్ అది.
అది నువ్వు చెప్పిన పాయింట్ మేము ఏదైతే చెప్పలేదు అంటున్నావో ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ చెప్పినాం. అది కూడా నాకు తెలిసి సాకిని దాకిని రివ్యూలోనే చెప్పినట్టున్నాం మనం. లిసన్ అగైన్, అది డబుల్ లిసన్. సో నీకెందుకు అట్లా చెప్పలేదు అనిపించిందో మరి ఏమో మరి. అండ్ ఇంకోటి నాకు అంటే చాలా కాంట్రవర్షియల్ అవుతుంది. రియా నువ్వు పర్సనల్ ఫీల్ కాకు, అంటే నీ పర్సనలీ చెప్తలేం మేము, ఇది జనరల్ ఒక డిస్కషన్ చేస్తే దీని గురించి. అబ్బాయిలే ఎందుకు రాస్తున్నారు అమ్మాయిల గురించి తెలియకపోయినా అని అంటున్నావు కదా. ఎందుకంటే అమ్మాయిలని ఫాలో అయ్యేది అబ్జర్వ్ చేసేది అబ్బాయిలు అనిపిస్తుంది నాకు. ఓకే, అలా వచ్చా. ఓకే, ఇంకోటి ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి గురించి అది ఫిక్షనల్ క్యారెక్టర్ అయినా గొప్పలు చెప్పలేదు అసలు. షీ కాంట్. యా, అందులో అండ్ ఒక ఫ్లాడ్ వర్షన్ చెప్తుందేమో. ఇది దీనికోసం నేను ఎట్లా ఆన్సర్ చేస్తానంటే, నువ్వు హిస్టరీలోకి వెళ్ళు, లిటరేచర్లో హిస్టరీలోకి వెళ్ళు బోకస్. రైట్, హిస్టరీలో ఒక అమ్మాయి కూడా రాయలే. జేన్ ఆస్టిన్ ఏం రాసింది దాని పేరు ఏదో ఉండే, నాకు బుక్ పేరు గుర్తురాడలే కానీ జేన్ ఆస్టిన్. అరే నువ్వు మళ్ళీ ఎంత గలీజ్ ఉండదు సార్ బోకస్. నువ్వు లెక్కలు ఇప్పుడు రీసెర్చ్ చేస్తే వస్తుంది పేరు బయటికి. లెక్కలు చెప్తున్నావు. అవును, ఆన్ రాండ్ తీసుకో, వన్ ఆఫ్ ద ఫేమస్ ఆథర్ ఆమె. ఆన్ రాండ్. ఇంకెవరైనా ఉన్నారా ఆ రేంజ్ లో? జేన్ ఆస్టిన్. ఓకే, ఇంకా ఏ బుక్ రాసింది? టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ రాసిన ఆథర్ కూడా ఫీమేల్. టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ తెలిసి ఏదో ఇట్లా మర్డర్లు, హౌ టు మర్డర్ అండ్ గెట్ అవే, ఇలాంటి బుక్కలు చెప్తాను. విచ్ ఐరానికల్లీ ఒక అమ్మాయిని రాసింది. నేనేమంటున్నా అంటే అగాథా క్రిస్టీ వాజ్ నాట్ జేకే రౌలింగ్. నువ్వు పాయింట్ అర్థం చేసుకోవట్లే. ఫీమేల్ ఆథర్లు లేరంటలేను నేను. మరేమంటున్నావు? నేనేమంటున్నా అంటే ఒక ఫీమేల్ ఆథరు లిటరేచర్ హిస్టరీలో ఒక అమ్మాయి గురించి రాయలే, ఒక ఫీమేల్ లీడ్ పెట్టి. అయాన్ రాండ్ కూడా ఒక క్యారెక్టర్ పేరు హోవార్డ్ రార్క్, అంటే ఫౌంటైన్ హెడ్ చూసుకుంటే హోవార్డ్ రార్క్ అని పెట్టింది. ఎనిట్ బ్లైట్ అని ఉంది, పిల్లల బుక్కులు రాసింది. అందులో కూడా మెయిన్ క్యారెక్టర్లు అబ్బాయిలు. అయితే ఒక్క సెకండ్, జేకే రౌలింగ్ ఉంది. ఓకే, మెయిన్ క్యారెక్టర్లు అబ్బాయిలు. నాకు గుర్తుండి ఫీమేల్ క్యారెక్టర్ నేను చదివిన బుక్ లో అట్లీస్ట్ ఫీమేల్ సెంట్రిక్ స్టోరీ అది ఏదైనా కానీ 2 బుక్లు ఉండే. జేమ్స్ కోయిట్జీ అని ఒకడు ఉంటాడు, డిస్గ్రేస్ అని రాసిండు, అది చాలా డిప్రెసివ్ బుక్ అది. ఇంకా ఖలీద్ హుసేన్ 1000 Splendid Suns, ఓకే, విచ్ రివాల్వ్స్ అరౌండ్ ఒక అమ్మాయి, ఓ చిన్న పాప. ఓకే, నువ్వు ఆ సొల్లు అవుతున్నప్పుడు నేను కొంచెం రీసెర్చ్ చేశాను. జేన్ ఆస్టిన్ ఏమైనా చదువుకోవాల కోసం చెప్తున్నా. అది జేన్ ఆస్టిన్ ఏంటంటే అది ప్రైడ్ అండ్ ప్రెజుడిస్. అది ఒక అమ్మాయి గురించి. అండ్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ శాంపుల్ సెట్. శాంపుల్ అట్లీస్ట్ నా ఎక్స్పోజర్ లో చెప్తున్నా, ఇది ఫ్యాక్ట్ కాదు, బట్ నాకు తెలిసినంత మాత్రము ఫీమేల్ ఆథర్స్ కూడా ఫీమేల్ క్యారెక్టర్ లీడ్ పెట్టి చాలా తక్కువ స్టోరీలు రాస్తారు. కాంటెంట్ లో చెప్పుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది, సెక్స్ అండ్ ద సిటీ. అది ఫీమేల్ షో రన్నర్ విత్ ఫీమేల్ క్యారెక్టర్స్, లీడ్ క్యారెక్టర్స్, అదొకటి ఉంది అంతే. సో సెకండ్ థింగ్ చాలా తక్కువ ఉంది. సెకండ్ థింగ్, పోయిటరీలో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పోయమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఫీమేల్. మేబీ యూ కెన్ కొంచెం రొమాంటిక్ జానర్లో చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ మ్యాన్ రైటింగ్ అబౌట్ ఎ ఉమెన్. ఎందుకంటే వాళ్ళు మ్యూజ్ మనకి. వాట్ ఎవర్ నువ్వు ఏమైనా లాజిక్ ఇచ్చుకోదానికి. బట్ ఐ నెవర్ రెడ్ ఎ పోయమ్ వేర్ ఎ ఉమెన్ హ్యాస్ రిటర్న్ ఇట్ ఫర్ ఎ మ్యాన్. ఓ మై ప్రిన్స్ చార్మింగ్ అన్న రేంజ్ లో రాసినవి ఏం లేవు. అంటే ఫేమస్వి, గల్లీ గల్లీ అనార్కలి అన్నది కాదు కానీ ఫేమస్వి. ఓకే, సో మొత్తానికి నువ్వు చెప్పిన సెంటిమెంట్ అయితే రియా నేను డెఫినెట్లీ దాంతో అలైన్ అవుతా. అందరూ ఫర్ ఇయర్స్ నుంచి అలైన్ అవుతున్నారు, కానీ ఏంటంటే దొరకాలి. ఇట్స్ ఎ వెరీ పారాడాక్సికల్ స్టేట్మెంట్. ఇప్పుడు రియా చెప్పినట్టు అమ్మాయిలు చాలా కాంప్లెక్స్ అది ఇది, సో ఫీమేల్ రైటర్స్ ఎందుకు రాయారు? ఎందుకంటే మేల్ రైటర్స్ అంటారు మాకు అమ్మాయిలు క్లియర్గా అర్థం కాదు, సో వాళ్ళ గురించి మేము రాము, మాకు అర్థమైన దాని గురించి రాస్తాము. ఇలాంటప్పుడు ఫీమేల్స్ రాయొచ్చు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే బ్రో, అది ప్రాక్టికల్ టర్మ్స్ లో చూస్తే, అంటే ఇది కొంచెం ఐడియలిస్టిక్ థియరాటికల్ సెన్స్ లో పనిచేస్తుంది. యాజ్ అన్ ఐడియా బాగుంటుంది ఫీమేల్ రైటర్స్ ని జస్ట్ ఇన్వైట్ చేద్దామని. ప్రాక్టికల్ సెన్స్ లో చూస్తే యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పుడు నువ్వు ఇద్దరికి పే చేయాలి. దట్ ఈస్ అ పాయింట్. మేల్ రైటర్ కి పే చేయాలి, ఫీమేల్ రైటర్ కి పే చేయాలి. సో నేను అదే అంటున్నా, ఈవెన్ బిఫోర్, అంటే యూఆర్ థింకింగ్ ఫ్రమ్ ఎ మూవీ స్టాండ్ పాయింట్, కానీ ఈవెన్ ఫ్రమ్ ఎ బుక్ స్టాండ్ పాయింట్. ఓకే, చేతన్ భగత్ రాసిండు, లోకల్ చెప్తున్నా, లోకల్ రైటర్స్ చెప్తున్నా. చేతన్ భగత్ 5.1 రాసిండు, ఇంకేదో రాసిండు, 2 states రాసిండు, ఒక దగ్గర రాసిండు. ఒక ఫీమేల్ ఆథర్ని రాయమన్నాడు కదా, ఇట్లా ఒక కొలోకియల్ టీనేజ్ బేస్డ్ ఫీమేల్ లీడ్ స్టోరీ. పాయింట్ ఏంటంటే అమ్మాయిలు రిలేట్ చేసుకోలేరు అనిపిస్తుంది.
అమ్మాయిలే అమ్మాయిల బుక్ చదివితే అమ్మాయిల క్యారెక్టర్ లీడ్ ఉన్నప్పుడు చదివితే వాళ్ళే రిలేట్ చేసుకోలేరు. బికాస్ రియా అన్నట్టు ఆమె ఎవ్రీ ఉమెన్ ఇస్ డిఫరెంట్, దే థింక్ డిఫరెంట్. అది అబ్బాయిలు ఏంటి ఎవరిదైనా కానీ ఇట్స్ ద సేమ్ స్టోరీ, ఇట్స్ ద సేమ్ స్టోరీ. సో ఇట్ కెన్ బి ఈజీలీ రిలేటబుల్ ఫర్ దెమ్. సో దేర్ ఆర్ చాలా చాలా థీరీస్ ఉన్నాయి దీనికి. కానీ వాట్ ఈస్ ద ఆన్సర్ నాకు తెలియదు. షుడ్ దే రైట్? మేము తప్పకుండా ఎస్, ఐ మీన్ డెఫినెట్లీ స్క్రిప్ట్ కి ఇంకా వాల్యూ పెరుగుతుంది అని అనిపిస్తుంది నాకు. యా, ఒక మంచి ఫీమేల్ ఆథర్ వచ్చి, రైటర్ వచ్చి ఆ ఫెమినిన్ పర్స్పెక్టివ్ ఇంట్రడ్యూస్ చేస్తే డెఫినెట్లీ స్ట్రాంగ్ అవుతుంది. నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, అంటే నా కాయిష్ అనుకో, ఏమనుకో, అందరూ దే టెల్ ఎ స్టోరీ ఫ్రమ్ ఎ మదర్స్ యాంగిల్, ఫ్రమ్ ఎ గ్రాండ్ మదర్స్ యాంగిల్, అది ఇది. ఒక సిస్టర్ యాంగిల్ నుంచి స్టోరీస్ చాలా తక్కువ చెప్పారు. అసలు నాకు తీసిన ఎప్పుడు చూడలేదు. వెరీ రేర్. అంటే ఫ్రమ్ సిస్టర్స్ పర్స్పెక్టివ్, ఆ పర్స్పెక్టివ్ నుంచి ఒక స్టోరీ చెప్పగలిగితే దెన్ విల్ బి వెరీ డిఫరెంట్. నా క్వాయిష్ ఏంటంటే, ఒకవేళ ఇట్లా ఆ టైంలో ఒక ఫీమేల్ రైటర్ దొరకడం కుదరకపోతే అట్లీస్ట్ ఆ రైటర్ పేరు అమ్మాయిది పెట్టండి, అబ్బాయి రాసి అమ్మాయి పేరు పెట్టండి. అట్లీస్ట్ ఆ రైటర్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ అయినా తీసుకోవచ్చు. నీకేమనిపిస్తుంది ఈ రియాక్షన్, ఈ ఫీమేల్ క్యారెక్టర్ ఏదైతే రియాక్షన్ ఏదైతే ఉందో స్క్రిప్ట్ లో, నీకు అది న్యాచురల్ అనిపిస్తుందా, రియలిస్టిక్ అనిపిస్తుందా, లేదా ఇది కంప్లీట్లీ అన్బిలీవబుల్ అనిపిస్తుందా? కనీసం ఐఎమ్ షూర్ వాళ్ళు చేస్తుండొచ్చు, చేస్తే మంచిదే. కనీసం ఆ ఫీడ్బ్యాక్ అయినా తీసుకోవాలి. నాకు తెలిసి అది చేస్తుండొచ్చు. నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారా అని. అది చాలా పెద్ద అది అంటే లేడీస్ మనకి ఇట్స్ అ రాబిట్ హోల్ మనకి, అండ్ ఇట్స్ అ గెస్ గేమ్ అంతే. ఎందుకంటే నీకు ఎప్పుడైనా అనిపించాను, అవును నాకు ఫుల్ క్రిస్టల్ క్లియర్ గా తెలుసు దట్ మా అక్క నాకు ఈ ఆన్సర్ ఇస్తుంది, ఇట్లా రియాక్ట్ అవుతుంది అని. యూ కాంట్ ఎప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో అనేది వీ డోంట్ నో. లిటరల్లీ నిజంగా లేడీస్ దగ్గర నుంచి ఒక ఆబ్జెక్టివ్ ఒపీనియన్ రావడం అంటే కొంచెం మనకి కోహినూర్ డైమండ్ ఇట్లా వెతుక్కుంటున్నట్టు నువ్వు ఇక్కడ కింద అన్ని సబ్జెక్టివ్ ఉంటాయి. సో రియా, నీకు ఏమంటారు, మా ప్రయత్నం అర్థమై ఉండొచ్చు నీకు ఏంటో, కానీ దిస్ ట్రూత్ టు ద స్టేట్మెంట్, బట్ అట్ ద సేమ్ టైం మేం చేయలేదని చెప్పాలి, ఇది అన్యాయం. మేము ఎగ్జాక్ట్లీ ఇదే డిస్కషన్ చేసినాం నీకోసం అని మళ్ళీ చేయాల్సి వచ్చింది. మేము మా పాత పాడ్కాస్ట్ ఎప్పుడు మొత్తం ఏం పాయింట్ చెప్పుకున్నాం నేర్చుకొని బట్టి చెప్పినాం మరి. కానీ సాకినీలో విను ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ చెప్పాము. అండ్ మసూదా చూడు, మసూదాలో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం మా ప్రకారంగా ఆ ఎంపవర్డ్ ఉమెన్ అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అని. మిస్ అవుతా కనుక మసూదా కూడా విను. అండ్ ఆల్సో మసూదా చూడు, చాలా మంచి మూవీ. సో రియా, ఆన్ థియరీ, ఆన్ పేపర్ డెఫినెట్లీ వీఆర్ విత్ యూ. కానీ హోప్ఫుల్లీ వెన్ బెటర్ సెన్స్ ప్రివేల్స్, ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఇండస్ట్రీలో ఇది ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ అవుతే చాలా మంచిది మనకి. కరెక్ట్. సో మేబీ దానికోసం ఓ ఫీమేల్ ప్రొడ్యూసర్ రావాలి, హూ గోస్ బై, అంటే ఫీమేల్ ప్రొడ్యూసర్ అనే కాదు, ఎనీ ప్రొడ్యూసర్ హూ విల్ టేక్ ఎ కాల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓకే ఐ డోంట్ కేర్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ ది స్టోరీ అని. సో కానీ అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, అది మెచ్యూరిటీతో ప్రాబ్లం వస్తుంది. ఈ హాలీవుడ్ లో మనం చూసాం ఫీమేల్ ప్రొడ్యూసర్స్ ఒక ఫేజ్ వచ్చింది చాలా రీసెంట్ గా, ఇంకా నడుస్తుంది. వాళ్ళు ఎట్లా చేశారంటే బద్లా అన్నట్టు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు దాకా మీ పేట్రియార్కి ఉంది కదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎడిటర్ అమ్మాయే, సినిమాటోగ్రఫర్ అమ్మాయే, ఆ కాంపిటెన్సీ ఉందా లేదా చూడకుండా జస్ట్ నాకు ఫీమేల్ జెండర్ ఉండాలి అన్నట్టు పెట్టారు. ప్రాజెక్టులు అన్ని సంకనా, అది ఇట్ ఈస్ డిజైన్ టు ఫెయిల్. అదే ఆ ఎక్స్ట్రీమ్ నుంచి మళ్ళీ ఈ ఎక్స్ట్రీమ్ కి లాక్కొచ్చారు. అంతేగాని మధ్యలో ఎవడు బ్యాలెన్స్ గా రాదు, ఎక్కడొక్కడ మెరిట్ ఇంక్లూడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, వీళ్ళు వే చేయడానికి ఒక మెరిటోరియస్ ఇది కావాలి. కానీ ఇంకోటి చెప్పాలి, యాక్చువల్లీ థియేటర్ లో చూడు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫీమేల్ యాక్టర్స్ విచ్ డూ వెరీ పవర్ఫుల్ రోల్స్, చాలా స్ట్రాంగ్ రోల్స్ చేస్తారు. రత్న పాఠక్ ఉంది, అండ్ ఇంకా వాళ్ళ అక్క కూడా ఉంది, మర్చిపోతాం మీ పేరు. అండ్ దేర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ థియేటర్ లో వేర్ స్ట్రాంగ్ ఉమెన్ రోల్స్ ఆర్ పోర్ట్రేట్ మేడం. కానీ సమ్హౌ అది డైల్యూట్ అయిపోతుంది ఇట్లా మూవీస్కి వచ్చేసరికి. అండ్ ఐ స్ట్రాంగ్లీ గెస్ ఇది ఇట్స్ బికాస్ ఆఫ్ ఎకనామికల్ రీజన్స్. అంటే సెలబ్రిటీ అని అవి చూసుకొని చేసేస్తారు. కానీ ప్రొడ్యూసర్స్ కూడా ఒక విధంగా ఆలోచించడం తప్పులేదు. అంటే ప్రాక్టికల్గా ఎకనామికల్ రీజన్స్తో ఆలోచిస్తారు. ఏంటంటే ఒక రైటర్ బదులు ఇద్దరిని ఎందుకు మేపాలి, ఇప్పుడు ఒక మేల్ రైటర్ ఫీమేల్ రైటర్ ఇట్లా ఎందుకు చేయాలని ఎవడైనా ఆలోచిస్తాడు. కానీ ఫీమేల్ ఆడియన్స్కి ఏదైనా పట్టుకుందంటే వాళ్ళు ఎట్లా నడుపుతారు,
ఈ టీవీ సీరియల్స్ ఏక్తా కపూర్ మొత్తం కోట్ల కోట్లు వచ్చింది దాంతోనే. యాక్చువల్లీ నాకు అదే ప్రాబ్లం. సో ఆ ఫీమేల్ ఆ ఫీమేల్ ఆడియన్స్ తో అంటుకుందంటే నీ ప్రోడక్ట్ అసలు ఎక్కడ లేని హైట్స్ కి తీసుకెళ్తారు లాయల్టీతో. అక్కడ నాకు ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇలాంటి కాంటెంట్ చూస్తున్నావు అని కనుక వాళ్ళు తెలిసింది అనుకో, దెన్ ఐ క్వశ్చన్ దట్ నీ ఇంటలెక్ట్ ఎంత ఉందని. దాంట్లో అందరి మీదకి వస్తుంది, ఓన్లీ ఫీమేల్స్ మీదకి రాదు. అగైన్ నేను నువ్వు మేల్ ఫీమేల్ అని చూడట్లేదు. ఎవరైనా అలాంటి మెటీరియల్ కి రియాక్ట్ అవుతున్నారు, దాని ఫ్లాగ్ బేరర్ అవుతున్నారు అలాంటి కాంటెంట్ కంటే, దెన్ ఆ ఆడియన్స్ ఇంటలెక్ట్ ఏంటి అని ఆలోచిస్తా. ఇంకో విధంగా చూస్తే వాళ్ళు టార్గెట్ చేసే ఆడియన్సే ఆ ఇంటలెక్ట్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. దే నాట్ టార్గెటింగ్ సమ్ సినిఫైల్స్, ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేయట్లేదు. సో దట్స్ ఫైన్, వాళ్ళు మార్కెట్ చూసుకొని చేస్తున్నారు కాబట్టి పర్లేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఫీమేల్స్ కి నచ్చితే దాన్ని ఏడదాకా తీసుకెళ్తారు వాళ్ళు. తెలియదు, అదే కదా వచ్చింది. తెలియదు, చెప్పారు కదా, చెప్పి ఏం చెప్పారు మనకి, నీకెందుకు అంటారు. అడిగితే ఏమనంటే ఐమ్ ఫైన్ అంటారు, నథింగ్. కానీ ప్రొడ్యూసర్స్ మేబీ అది కూడా ఒక ఆలోచించాల్సిన విషయం. అన్ని మనమే ఆలోచించాలి. అంతే బ్రో, ఏం భారం ఎత్తుతున్నాం అసలు, ఫుక్కట్లో చేస్తున్నాం, అంత ఫ్రీ అవుతుంది. రియా మన స్పాన్సర్షిప్ జరా. ఓకే, ఎనీవేస్ రియా రాసినందుకు చాలా థ్యాంక్స్ రియా. అండ్ షేర్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పు వీడియోందుకు. నువ్వు మమ్మల్ని ఫాలో చేసే ముందే షేర్ చేసావు, అసలు అది వన్ స్టెప్ అహెడ్ నువ్వు చాలా. సో కీప్ ఇట్ అప్. నెక్స్ట్ మనకు రాసింది ఇన్స్టాగ్రామ్ లో, లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ది లీస్ట్, తేజ్కర్. సైలెన్స్. తేజ్కర్ మాట్లాడుతుండు అంతే. హలో గైస్, రాకెట్ ఎమోజీ. ఎగురుతూనే ఉంటాడు ఎప్పుడు గాల్లోనే ఉంటాడు, అప్పుడప్పుడు ఇట్లా జస్ట్ ఇట్లా టచ్ చేస్తాడు ల్యాండ్. నా ఫ్రెండ్ కాల్ చేసి కెనడాలో జాబ్ టెన్షన్స్, వీసా టెన్షన్స్, ఫుల్ డిప్రెసింగ్ గా ఉంది బ్రో అంటే, డిప్రెషన్ ఇస్ నాట్ అ గుడ్ వైబ్, థైగ్యాప్ సబ్స్క్రైబ్ అని చెప్పా. తేజ్కర్ నువ్వు ఏం మూర్తున్నావు కానీ ఎక్కడ దొరికాడు మనకు అంటే నేను చెప్తున్నా కదా, వీ వాంట్ వాట్ యు ఆర్ హ్యావింగ్, అంతే, వీ వాంట్ ఇట్. డిప్రెషన్ ఇస్ నాట్ అ గుడ్ వైబ్, థైగ్యాప్ సబ్స్క్రైబ్ అని చెప్పా. హోప్ఫుల్లీ న్యూ ఫ్యాన్స్ ఫ్రమ్ కెనడా అంట. నువ్వు పేరు చెప్పావు అనుకో, మా అకౌంట్స్ బుక్ లో క్రాస్ చెక్ చేస్తాం. అంతే. కాంట్ వెయిట్ ఫర్ బేబీ మూవీ రివ్యూ. హోప్ఫుల్లీ సమ్ ఆఫ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ రిలేటెడ్ టు దట్ మూవీ స్టోరీ. అమ్మో, మేము ఐడియా అయితే మాకేం రిలేట్ అవ్వద్దు అని మేము కోరుకుంటున్నాము. మూవీ వైబ్ చూస్తుంటే కొంచెం డేంజరస్ గా ఉంది. పిఎస్, బేబీ కాస్ట్ అండ్ క్రూ కన్ఫ్యూజ్ అవ్వకుండా సెండింగ్ యూ ఐఎండిబి పేజ్ లింక్ అని చెప్పి లింక్ పంపించారు. డెడికేటెడ్, డిటర్మైన్డ్ థైగ్యాపేన్ అసలు. యా, అండ్ ఆల్సో సిన్స్ యు ఆర్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్, ప్రాజెక్ట్ కే టీజర్ రివ్యూ చేస్తే ఇన్షాల్లా బాయ్స్ విల్ బి హ్యాపీ. సమాప్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ్కర్, అసలు నీకు ఐ కాంట్ ప్రైజ్ యూ ఎనఫ్ రా. నువ్వు ఎవ్రీ సింగిల్ మెసేజ్, దేర్ ఈస్ ఎ వాల్యుబుల్ టేక్ అవే. డిప్రెషన్ ఇస్ నాట్ ఎ గుడ్ వైబ్, థై గ్యాప్ సబ్స్క్రైబ్. నువ్వు పోయట్రీ చదివినావా? నెదర్లాండ్స్ లో ఎవరు గ్రేట్ పోయిట్స్, అక్కడ లిటరేచర్ అదంతా మనకి తెలియదు అదంతా. బ్రూడ్, లైఫ్ అంతా అనేది గార్డెన్ ఉంటే నువ్వు ఆకుల మధ్యలో చెట్ల మధ్యలో తిరుగుతున్నావు అంటే నువ్వు పోయిటరీ వచ్చేస్తుంది నీకు అట్లా. అది కూడా మనోడు మామూలు క్వాలిటీ ఆకుల దగ్గర లేడు. మౌంటైన్ ఏజ్ అయింది అక్కడ. అక్కడ ఏముంటది మౌంటైన్ అసలు. వావ్, హ్యాట్స్ ఆఫ్. యా, వి ఆర్ టోటలీ స్టీలింగ్ దట్ బై ద వే. అవును, మేము ఇప్పటి నుంచి అన్నిట్లో పెడతాం మేము. అంతే, ఇట్స్ లైక్ మార్కెటింగ్. మేము కూడా ఒక హెల్త్ యాడ్ లాగా తీస్తాం మేము. पहले मैं बहुत डिप्रेस था, थाई गैप सुनने के बाद मैं ठीक हो गया. Yes. इनफैक्ट दीपिका पादुकोण को पंपिद्दाम. Oh yeah. Deepika is still depressed. Yeah, it's not a vibe. Yeah, it's not a vibe. Thai gap subscribe and share. అస్సలు ఏమన్నా టాలెంట్సా. సో తేజ్కర్ కెనడాకి కమాన్ అనదర్ టెరిటరీ. ఎస్, ఇట్లుంటది. ప్రణీత్ నువ్వు ఒక్కళ్ళకి పంపిస్తున్నావు వారంలో, అది కూడా నీ సంఖ కింద ఉన్న కజిన్ కి. వీడు చూడు, జాగ్రఫీ లెక్క మార్కెట్ షేర్ అసలు క్యాప్చర్ ఎట్లా అవుతుందంటే, ఇంకా మేము వెస్టర్న్ యూరోప్ అనే అన్నాం, మనోడు అమెరికాస్కి వచ్చేసాడు. వాడు హీఈస్ ద నెక్స్ట్ పి అంటే ప్రెసిడెంట్. ఈజ్ ద నెక్స్ట్ పి అవుతున్నాడు చూడు. థై గ్యాప్ వెస్ట్ హెమస్ఫియర్ కి వీడే నెక్స్ట్. అంతే, తేజ్కర్ ఇస్ ద కింగ్. ఎస్. ఇంకా లాస్ట్ కి తేజ్కర్ నువ్వు అడిగిన పాయింట్, ప్రాజెక్ట్ కే టీజర్ మీద రివ్యూ చేయమని, బాయ్స్ విల్ బి హ్యాపీ అన్నావు. బట్
బాయ్స్ డి నాట్ ప్లే వెల్. యా బాయ్స్ డెంట్ ప్లే వెల్. ఎందుకంటే బోగస్ నీకు ఏమనిపించింది ప్రోడక్ట్? చాలా చాలా అనిపించినాయి. అవును, లెక్క పెట్టు, నువ్వు పెడతావు కదా లెక్కలు. నీకేమనిపించింది ఫస్ట్ లుక్ నాకు షేర్ చేయి. ప్రాజెక్ట్ కే భయం అనిపించింది. పెద్ద రిస్క్ ఇది. ఎన్ని రిస్కులు ఎన్ని ట్రాపులు ఉన్నాయంటే దాంట్లో నేను ఒక్కొక్కటి లెక్క చెప్పగలుగుతాను. కానీ ఆ ర్యాంట్ పోయే ముందు నువ్వు నాకు మెల్లుకన్ వచ్చింది. ఆహా ఎందుకంటే నేను ప్రాజెక్ట్ కే టీజర్ చూస్తున్నానా డ్యూన్ టీజర్ చూస్తున్నానా మర్చిపోయినా. అది కొంచెం అందులో ఇట్లా మెల్లుకన్ ఇట్లా వెళ్ళిపోయి ఇంకా వెళ్ళిపోయింది. రెండు కనిపిస్తుండే నాకు. ఓకే, సో దట్ వాస్ మై ఫస్ట్ ఇంప్రెషన్. కానీ డ్యూన్ నాకు అసలు డ్యూన్ లాగా అనిపించలేదు. ఇంకో జస్ట్ ఒక యాడ్ ఉంది, ఎక్స్క్యూజ్ మీ. మేం ఫేమస్ లాంటి మూవీలు చూసిన తర్వాత నాకు భయం వేస్తలేదు. నాకు భయం భక్తి అన్ని పోయినాయి. సో ఆ ఫీలింగ్ తో నేను రిలేట్ కావట్లేదు. ఓకే 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 నాకు డ్యూన్ గుర్తు రాలేదు, నాకు మార్వెల్ గుర్తుకొచ్చింది ఆ టీజర్ చూస్తే. ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే ఎస్థెటిక్ ఉండేనో ఇట్ వాజ్ అ మార్వెల్ ఎస్థెటిక్. అంటే ఎండ్ గేమా అంటే ఒక స్పెసిఫిక్ మార్వెల్ స్పెసిఫిక్ అనట్లే. ఇప్పుడు నేను ఎట్లా అంటే ఇది వన్ ఆఫ్ ద పాయింట్స్ బ్రూట్. ఇది ప్రాజెక్ట్ కే కి ఉన్న ట్రాప్లు ఏంటి అండ్ రిస్క్లు ఏంటి. ఈ సినిమా మంచి సినిమా అవ్వాలి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ రిస్కులు ట్రాపులు అన్ని దాటుకుంటూ బయటపడాలి. అది చాలా కష్టం మనోళ్ళకి. కానీ వీఆర్ జడ్జింగ్ ఇట్ టూ ఎర్లీ అనిపిస్తలేదా? అనిపిస్తలేదు, ఎందుకంటే నేను చూసిన దాన్నే జడ్జ్ చేస్తున్నాను. ఓకే, అండ్ టీజర్ నే రివ్యూ చేయమన్నాడు. అసలు మొదలుగా నాకు ఈ టీజర్ ని రివ్యూ చేసి టీజర్ కి రియాక్షన్ ఇవ్వడమే నాకు కొంచెం డైజెస్ట్ కాదు. ఏముంటది అని ఫస్ట్ లుక్ కి అంత ఎక్సైట్మెంట్ ఎందుకు వస్తుంది కదా? అదొక లుక్ అంతే. యా, అంటే ఒక మేకప్ అయింది క్యారెక్టర్ కి, ఒక అదే అవి ఉంటాయో లేవో కూడా తెలియదు. అదే జస్ట్ మేకప్ అయింది, కాస్ట్యూమ్ డిజైన్ అయింది, ఫోటోషాప్ అయింది, అంతే అయింది. స్టోరీ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంది మనకి అస్సలు ఐడియా కూడా లేదు. యా, బట్ ఏ మాత్రం ఐడియా లేదు. ఒక లుక్ కే ఇంత ఆగమాగం అయిపోతే జనాలు. నాకు ఎట్లా అనిపిస్తుంటే బ్రో, ఇంత ఫ్యాన్ క్రేజ్ ఉన్న వాళ్ళు, ఇంత హీరో వర్షిప్ ఉన్న, అంటే తేజ్ కర్ణ అనట్లే, నేను జనరల్ గా అంటున్నా. ఇంత నువ్వేమనలేవు, ఏమనలేను నేను, అందుకనే నేను క్లారిఫై చేస్తున్నా. యాజ్ ద ఫౌండర్స్ ఆఫ్ థై గ్యాప్ yes మనకు కూడా వీటో పవర్ లేదు. తేజ్ కర్ణ ఏమనేది ఎగ్జాక్ట్లీ, తేజ్ కర్ణ మననేమనచ్చు. అర్థమవుతుందా? సో నేను మిగతా ట్విట్టర్లో చూస్తున్నా కదా ఎట్లయితే క్రేజ్ ఉందో ఈ ఫస్ట్ లుక్స్ గురించి. అది ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకప్పుడు, ఇప్పుడు ఆగిపోయినా కానీ ఒకప్పుడు న్యూస్ పేపర్లో మ్యాగజైన్లలో స్నిఫ్ టెస్ట్ అని పెట్టేటోళ్ళు. నీకు గుర్తుందా? ఏదైనా కొత్త డియోడ్రెంట్ వస్తే ఇట్లా ఒంటికి రాసుకొని ఇట్లా కొంచెం గోకితే నీకు ఆ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. ఇంకా ఫస్ట్ లుక్ లాగానే ఇప్పుడు ఫస్ట్ స్నిఫ్ కూడా స్టార్ట్ చేస్తారేమో. హీరో ఫస్ట్ లుక్ తీసినప్పుడు ఆడ సంకని ఇట్లా రుద్దినాము, ఇదిగో దీన్ని గోకితే నీకు అదే వాసన తగులుతుంది, ఇప్పుడు ఎంజాయ్ చేసుకో, ఇంకా హైప్ చేసుకో అన్నట్టు కూడా వస్తుంది. ఇది ఫార్ ఫెచ్డ్ కూడా కాదు, ఎందుకంటే ఆల్రెడీ సబ్ కాన్షియస్లీ మన తెలుగు వరల్డ్ లో ఒక యాడ్ కూడా వచ్చింది ఇట్లా, నేను ఇట్లా నీట్ గా ఉంటాను, స్మార్ట్ గా ఉంటాను, కానీ నా వాసన ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. డెన్వర్ నాలాగా కప్పు కొట్టండి, డెన్వర్ నా సంక నాకే బోగస్. నీకు గుర్తుందా ఎంతసేపు డిస్కస్ చేసినాము యాడ్? ద లైన్ ఏంటంటే, నేను ఎలా ఉంటానో తెలుసు, నేను సంథింగ్ ఎట్లా ఉంటానో తెలుసు, ఎగ్జాక్ట్లీ నేను ఎలా నా వాసన ఏంటో మీకు తెలుసా. ఆ యాడ్ మార్చిన తర్వాత ఆ లైన్ స్టార్టింగ్ అయితే నా వాసన ఏంటో మీకు తెలుసా అంటే, వాసన ఏంటో, నువ్వేమన్నా కర్రీవా, నువ్వేంటి పెయింటా ఏమన్నా వాసనానికి? సో ఫ్యాన్స్ మీరు ఫీల్ కాకండి, ఆ హీరోని ఏమనట్లేదు, ఎందుకంటే ఆ ట్యాగ్ లైన్ రాసింది ఆ హీరో కాదు. ఆ హీరో జస్ట్ వచ్చి ఉన్న లైన్ చెప్పిపోయాడు అంతే. చేయాల్సిన ప్రొఫెషనల్ పని చేసిపోయాడు. కానీ రాసినోడు ఎందుకు రాస్తాడు? ఎందుకంటే మన పరిస్థితి ఇట్లా ఏడ్చింది కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి. డెన్వర్ ట్యాగ్ లైన్ నా సంక నాకే ఉంటుంది అని అట్లా పెడితే ఈ ఇండస్ట్రీలో ఈ తెలుగు వరల్డ్ లో ఎవ్వడు మనల్ని ఏం అనడు అన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది వాళ్ళకి కాబట్టి ఇట్లాంటి లైన్లు రాస్తారు. ఇదే నువ్వు పోయి హాలీవుడ్ లో ఎవడన్నా అంటాడా నా వాసన ఎట్లుంటుందో తెలుసా అని? హాలీవుడ్ లో మాట్లాడినారు ఎవరు? అదే వాడు యాడ్ లో వచ్చినా కానీ వెనకాల ఇంకెవడో ఇంకేమో చెప్తుంటాడు. అదే బెన్స్, లగ్జరీ, జీవన్ అట్లా వస్తుంటాయి. కానీ ఒకటి చెప్పుకోవాలి, ఫస్ట్ థింగ్ ఏదైనా కానీ ఇట్స్ ఎ క్వాంటమ్ లీప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ స్టోరీని అయితే చూస్ చేసుకున్నారు. ఒకవేళ ఈవెన్ నేను ఇది కంపల్సరీ అనట్లేదు, నాకు అనిపించింది అది, ఒకవేళ డ్యూన్ లాంటి స్టోరీనే అనుకో, వీ హ్యావ్ గాన్ టు ఎ ఫినామినల్ లెవెల్ అంటాం. ఇట్ ఈస్ అ బ్రేవ్ ఎఫర్ట్. ఎంత ఆ ఎఫర్ట్కి నువ్వు ఒక 5 మార్కులు ఇవ్వచ్చు 10లో. ఎందుకంటే ఇప్పటి వరకు మన దీంట్లో ఒక సూపర్ హీరో కల్చర్ లేదు. నాకు గుర్తుండే 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆ శక్తిమాన్, మొత్తం ఇండియాలో చూసుకుంటే శక్తిమాన్ ఒకటి ఉండే, క్రిష్ ఒకటి ఉండే.
ఓకే, దాని తర్వాత దేర్ వాజ్ ఒక సూపర్ హీరో అన్న కాన్సెప్టే లేకుండే. తెలుగు ఇండస్ట్రీకి వస్తే ఇట్ వాజ్ ఎప్పుడు ఆ మైథాలజీ ఇష్ Yeah. మూవీ స్టోరీస్కి మనకు కొంచెం బెండ్ ఉంటుండే. రైట్. అక్కడి నుంచి ఫ్యూచరిస్టిక్ సైఫై ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఛాలెంజింగ్. సో ఇట్స్ వాళ్ళు తీసుకోవడమే మన బేసికలీ గాబా టెస్ట్ పిచ్ పైన T20 ఆడదాం అన్న రేంజ్లోకి దిగినరు. యా యా ఇప్పుడు చాలా వాటి పైన ఫోకస్ వెళ్తుంది. యా నా తరపు నుంచి తేజ్కర్ ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఈ సినిమా సక్సెస్ అవ్వాలా లేదా అంటే డెఫినెట్గా నా తరపు నుంచి అయితే సక్సెస్ అవ్వాలి అది. అవును, టై గ్యాప్ అందరిని అప్రిషియేట్ చేస్తారు. యా వాళ్ళకి పైసలు రావాలి, కుప్పలు రావాలి, అందరి నుంచి కొంచెం మాకు ఇవ్వాలి. ఎస్ పైసలు రావడమే కాకుండా RRR ఇంకా బాహుబలి ఎంతైతే మైండ్ షేర్ ఆక్యుపై చేసిందో అవును. ఆల్ ఓవర్ ద వరల్డ్, యా దీంతో కూడా అదే అవ్వాలి, తదాస్తు. అవుతే మంచిది. అవును, టై గ్యాప్ తదాస్తు. కానీ ఇవన్నీ జరిగినా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అదొక మంచి సినిమా అవుతుందా లేదా అనేది చెప్పలేము. ఎందుకంటే RRR చూసుకో, ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ మనకు చూస్తే అంత చాలా కనిపించినాయి దాంట్లో ఫ్లాస్. క్రిటికలీ యా కొంచెం అంటే క్రిటికల్ గా చూస్తే, అండ్ నాకు తెలిసి అలాంటివి క్రిటికల్ గానే చూడాలి, Yeah. కన్సిడరింగ్ దే ఆర్ బిగ్ బడ్జెటెడ్ అండ్ అవన్నీ. యా కానీ అదృష్టం బాగుండి అది ఏ టైమింగ్ లో బయటికి వచ్చిందో అది వెస్టర్న్ వరల్డ్ కి పిచ్చిగా ఎక్కేసింది అసలు. అది మన అదృష్టం అది. సో ఓవరాల్ గా ఆ సినిమా బాగా నడవడం ఒకవైపు, ఆ సినిమా నిజంగా మంచి సినిమా ఉండడం ఇంకోవైపు, యా ఈ రెండు కలిసి వస్తే మనకి బంపర్ బొనాన్జా జాక్పాట్ అది. ఆనెస్ట్ చెప్పాలంటే బాహుబలి 1 రైట్. బాహుబలి 1 మూవీ బాగుండే, అండ్ దెన్ ఇట్ డిడ్ వెరీ వెల్ కమర్షియలీ కూడా Yeah. ఆల్ ఓవర్ ద వరల్డ్. యా RRR వాజ్ నాట్ బాహుబలి 1. It was నేను బాహుబలి 2 కూడా అనట్లేదు, Yeah, yeah, one. బాహుబలి 1. యా ఫర్ షూర్. ఓకే, ఎస్పెషలీ ద వే హీ ఎండెడ్ ఇట్. ఓకే, ఆ కట్టపా సీన్ దట్ వాస్ వెరీ స్మార్ట్, యా అండ్ ఆల్సో ఇట్ వాస్ గుడ్ ఆల్సో స్టోరీ టెలింగ్ ఆ మొత్తం దీంట్లో బాగుండే యా. సో అనిపిస్తుంది. ఆ రిస్క్స్ అండ్ పిట్ ఫాల్స్ చెప్పాను కదా, ఒక రిస్క్ అండ్ పిట్ ఫాల్ ఏంటంటే ఎస్థెటిక్ చాయిస్. అది ఈ సినిమాలో టీజర్ చూస్తే ఆ విఎఫ్ఎక్స్ ఎట్లుందంటే మార్వెల్ లాగా ఉంది. మార్వెల్ అంటే ఏంటి, సింథెటిక్. ఆ లుక్కే కొంచెం సింథెటిక్ ఉంటుంది, కొంచెం నిన్ను డిస్టెన్స్ లో పెడుతుంది యాజ్ అన్ ఆడియన్స్. అదే నువ్వు వేరే టైప్ ఆఫ్ సినిమాలు చూసావనుకో ఎట్లా అంటే నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. డ్యూన్ ఒకటి, తుంబాడ్, క్షణక్షణం, రన్నర్, సత్య, ఒరిజినల్ బ్లేడ్ రన్నర్ హారిసన్ ఫోర్డ్, ఇంకా సెకండ్ బాగానే ఉండే ఇండియానా జోన్స్ ది రేడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్. ఈ సినిమాలో నువ్వు ఎస్థెటిక్స్ చూస్తే అది ఎలిమెంటల్ ఎస్థెటిక్స్ ఉంటాయి. ఎలిమెంటల్ అంటే నా ఉద్దేశం 5 ఎలిమెంట్స్, పంచభూతాలు, అంటే కారం, ఉప్పు అవన్నీ, అండ్ ఇంకా ఈ లారెన్స్ ఆఫ్ అరేబియా కూడా యాజ్ అన్ ఎగ్జాంపుల్. వీటిలో ఏంటంటే నీకు దుమ్ము, ధూళి, తడి, చిక్కదనం, నిప్పు ఇవన్నీ నీకు తగులుతాయి. మంట అనొచ్చు కదా, ఏదో ఒకటి, కానీ ఇవన్నీ నీకు తగులుతాయి. ఈ పంచభూతాలది ఎలిమెంటల్ ఎస్థెటిక్ ఉంటుంది. డ్యూన్ లో కూడా అట్లనే చేశారు, దుమ్ముగా ఆ రియలిజం తీసుకొచ్చారు. మార్వెల్లో ఏంటంటే ఆ రియలిజం ఉండదు. మార్వెల్లో ఏంటంటే మొత్తం సింథటిక్ ఉంటుంది, అన్ని క్లీన్ ఉంటాయి లుక్, అదంతా ఆ ఫ్రేమ్ పేలడం కూడా నీట్ గా వెళ్తారు. అప్పుడప్పుడే ఇట్లా పోచా తీసుకొని ఇట్లా తుడిచినట్టు అన్ని స్పేస్ షిప్లు అన్ని క్లీన్ ఉంటాయి. నాకు ఈ ప్రాజెక్ట్ కే టీజర్ అట్లానే కనిపించింది. సో డ్యూన్ లాంటి ఇలాంటి ఎలిమెంటల్ ఎస్థెటిక్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అన్ఫార్చునేట్లీ మార్వెల్, యాక్చువల్లీ డార్క్ నైట్ కూడా యా మార్వెల్ సింథటిక్ ఇన్ఫ్లుయెన్స్ పడింది. ఇంకోటి ఆ రాబర్ట్ ప్యాటిసన్ బ్యాట్మ్యాన్ ఉంది కదా, అది కూడా అది ఎంత ఎలిమెంటల్ ఉంటుంది ఎస్థెటిక్. అది నీకు మొత్తం ఆ వర్షం పడుతుంటే నీకు తెలుస్తుంది ఆ ఫీలింగ్. సో ఇది కాకుండా దానికి పోయారు కదా యాజ్ అ చాయిస్. ఇంకా తెలియదు అంటే టీజర్ లో అర్థమైపోయింది అంటే నాకు ఇక్కడ కొంచెం డిబేట్ చేస్తా. ఇప్పుడు నువ్వు చెప్పిన మూవీస్ అన్ని ఎంతమంది ఆడియన్స్ కి అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, అది అర్థం చేసుకునే యాప్టిట్యూడ్ ఉందో తెలియదు. నేను ఎప్పుడు ఆర్గ్యూ చేస్తా, పార్ట్లీ వీళ్ళు చేసేది కరెక్ట్. ఎందుకంటే మన వాళ్ళకి మరీ ఏలియన్ కూడా అనిపించద్దు, నాకు అర్థమయ్యేదే కనబడితే నేను ఎంజాయ్ చేస్తా అనే అంటే ఓకే. ఇప్పుడు డ్యూన్ ఉంది, నాకు ఐ హైలీ డౌట్ నార్మల్ మూవీ గోయింగ్ పాపులేషన్ లో ఎంతమంది కూడా యాక్చువల్లీ ఎంజాయ్డ్ డ్యూన్. అండ్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మందికి అది ఎంత డ్రాగ్ ఉంది, స్లో ఉంది, అది డెఫినెట్లీ. ఎందుకంటే ఆ సినిమా వాడు బుక్ చదివిన వాళ్ళ కోసం తీశాడు. కరెక్ట్. అట్లానే నువ్వు చెప్పిన లిస్ట్ ఉంది కదా, నేను జస్ట్ ఎస్థెటిక్స్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు అదే అంటున్నా, ఆ ఎస్థెటిక్స్ కూడా హౌ మెనీ పీపుల్ అండర్స్టాండ్. ఎందుకంటే నీకు చూడంగానే అది అపీల్ ఉండాలి నీకు. ఓకే, సో ఫస్ట్ టీజర్ కోసం అయినా కానీ ఇఫ్ దే హ్యావ్ టు బ్రింగ్ పీపుల్ అట్లీస్ట్ వన్స్, ఒక్కసారైనా థియేటర్కి వచ్చి చూడాలి అంటే ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో మాట్లాడాలి. దేర్ ఫోర్ దే మైట్ హ్యావ్ మేడ్ ఇట్ లైక్ దిస్. సో అందుకనే అంటున్నా, ఇట్ మైట్ బి టూ ఎర్లీ టు జడ్జ్ ఇట్.
ఓకే, దానికి నా కౌంటర్ ఏంటి అంటే తుంబాడు It's not a తీసుకున్నాను competition. ఎగ్జాంపుల్. తుంబాడ్ వాజ్ అ ఫ్లాప్. ఫ్లాప్ అన్నట్లు నేను అదే అంటున్నా కదా, ఇది రెండు. నువ్వు ఒకటి కమర్షియల్ రెస్పాన్స్ గురించి మాట్లాడుతున్నావు, నేను యాక్చువల్ కాంటెంట్ గురించి మాట్లాడుతున్నా. ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్స్ ఈ రెండు. తుంబాడులో ఉన్న ఎస్థెటిక్ ఏదైతే ఉందో, ఆ వర్షము, ఆ తడి, అదంతా అది ఎప్పుడు కూడా అది ఇమర్షన్ పెంచుతుంది, అది ఆడియన్స్ ది. వాళ్ళు ఇంకా లాక్కొని వెళ్ళిపోతారు లోపలికి సినిమా. నువ్వు అనుకో, నాకు మనం ఈ పాయింట్ పైన కమర్షియల్ రెస్పాన్స్ ఇస్ అ టోటలీ డిఫరెంట్. అవునవును, నేను ఈ పాయింట్ పైన ఎప్పుడు కొట్టాడతా. అందరికీ ఆ యాంగిల్ నుంచి అంత ఇమర్షన్ కోసం ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ వెరీ వెరీ డాంటింగ్ టు వ్యూ దోస్ మూవీస్. అవును. సో పీపుల్, నాట్ ఎవ్రీ వన్ గోస్ టు, అంటే చూసాడు ప్రతి ఒక్కడు ఆ డాంటింగ్ ఇది నుంచి బయటపడడానికి చూస్తాడు వాడు. అవును. అందుకనే కొన్ని మోర్ ఆఫ్ దిస్ కమర్షియల్ మూవీస్ కదా, దే హ్యావ్ దట్ లౌడ్ ఇది స్క్రీన్ ఇది దాని ఏమంటారు, అని స్క్రీన్ ప్లే అంటారా? ఇప్పుడు సినిమానే ఒక గ్రాఫిక్ నావెల్, కామిక్ బేస్డ్ ఉంటే ఇలాంటి సింథటిక్ మార్వెల్ లుక్ కి వెళ్ళొచ్చు, నథింగ్ రాంగ్ విత్ దట్. బట్ నీకు ఎమోషన్ ఎక్కువ కావాలి, ఇది కామిక్ కాదు, ఇది గ్రాఫిక్ నావెల్ బేస్డ్ కాదు అంటే, నీకు ఎమోషన్ ఎక్కువ ఉండాలి అంటే ఈ ఎస్థెటిక్ ఇస్ జస్ట్ అ చాయిస్, తెలుసా? దీనివల్ల నీకు పైసలు ఎక్కువేం పోవు. నిజంగా ఇట్లా ఎలిమెంటల్ గా చూపియాలి అంటే ఇట్స్ జస్ట్ అ చాయిస్. అది అవును, ఇట్స్ జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, మార్వెల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అక్కడి నుంచి ఇలా పోయింది. నువ్వు అక్కడి నుంచి ఎనీవేస్ ఒక్క నిమిషం బ్రో, ఇది ఆల్రెడీ ఒక ఎపిసోడ్ లెంత్ పోతుంది, నేను తొందర చెప్పేస్తాను. ఇది ఒక పిట్ ఫాల్, ఇది ఒక పెద్ద ట్రాప్. ఇంకో పెద్ద ట్రాప్ మనతో ఏమొచ్చిందంటే, ఇందులో పెట్టుకున్న యాక్టర్స్ చూడు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. మనోళ్ళకి డోంట్ ఫర్గెట్ డి ఫర్ డిప్రెషన్, డి ఫర్ దీపిక. అఫ్ కోర్స్ మనోళ్ళకి ఇంతింత పేర్లు పెట్టి ఇంతింత పెద్దోళ్ళని తీసుకొని స్క్రీన్ టైం దగ్గర పెద్ద ఇష్యూ వచ్చేస్తుంది. పెద్ద పెద్ద పేర్లు తీసుకోగానే, ఓ ఇంత పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వాలి, తక్కువ చేయలేము. అది వాళ్ళ వైపే ప్రెషర్ ఉంటుందా, లేకపోతే అటువైపు నుంచి వాళ్ళు కూడా ప్రెషర్ వేస్తుంటారా, మావాడిని తీసుకొని స్క్రీన్ టైం ఇవ్వకుండా ఎట్లుంటావు అని చెప్పి. సో సినిమా సఫర్స్ అ లిటిల్ బిట్, ఎందుకంటే యాక్చువల్ స్టోరీకి బెస్ట్ ఏ స్క్రీన్ టైం ఉండాలి, ఏ క్యారెక్టర్ ఎంత ఉండాలనేది మనోళ్ళకి ఆ కాన్సెప్ట్ లేనట్టుంది. ఈ మనిషి, ఈ క్యారెక్టర్ 4 నిమిషాలు వచ్చి పోయినా కూడా ఎట్లా రాయాలంటే ఆడియన్స్కి ఈ 4 నిమిషాలే గుర్తుండిపోవాలి అన్న కాన్సెప్ట్ మన దగ్గర కనబడదు ఎక్కడ. మనోళ్ళు ఏంటంటే స్క్రీన్ టైం ఈక్వల్ టు యూనో ఆ యాక్టర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్. క్యారెక్టర్ కాదు, యాక్టర్. అంత ఈగో డ్రివెన్ ఉంటుంది మనది. అది పెద్ద ట్రాప్ మంది. అది దాటాలంటే చాలా కష్టం. సో చూద్దాం ఎలా చేస్తారు. కానీ ఇలాంటివి, సో బేసిక్గా తేజ్కర్ ఇట్లాంటివి ట్రాప్స్ ఉన్నాయి ఈ సినిమాకి, పెద్ద పెద్ద ట్రాప్స్. కానీ ఇవి కాకుండా కూడా పాజిటివ్స్, పెద్ద పాజిటివ్స్ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు ఇప్పుడు బ్రూట్ మార్కెటింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. శాన్ డియేగో కామిక్ కాన్ కి తీసుకెళ్లి అక్కడ ప్యానెల్స్ పెట్టి అక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నారు. క్వశ్చన్ అర్థం కాకుండా ఆన్సర్లు ఇస్తున్నారు. అదేమో నాకు తెలియదు, నేను అంత చూడలేదు. బట్ ఆ క్యాంపెయిన్ వరకు ఒకటి చూసాను. సో బాహుబలి, RRR ఇవి ఏ రేంజ్ దాకా అయితే పెనిట్రేట్ చేశాయో వెస్టర్న్ మార్కెట్స్ లో, వీళ్ళు దాని మీద ఎక్కి ఇంకా ముందు తీసుకెళ్తున్నారు, లెవరేజ్ చేస్తున్నారు, మంచిగా లెవరేజ్ చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ ద రైట్ డైరెక్షన్. ఈ సినిమా కంపు సినిమా అయినా పర్వాలేదు, ఎందుకంటే వచ్చిందా తిడతాం, అది వచ్చాక పేట్ భర్పూర్ తిడతాం. అది వచ్చాక ఒకవేళ కంపు సినిమా అయినా కూడా వీళ్ళు మార్కెటింగ్ లో బౌండరీస్ ఏదైతే పుష్ చేశారో అది తర్వాత మన ఫిల్మ్ మేకర్స్ కి డెఫినెట్ గా పనికి వస్తుంది. ఫౌండేషన్ లే చేస్తున్నారు వీళ్ళు. ఈ ఐడల్ బ్రెయిన్ మనిషి ట్వీట్ చేశాడు, మనోళ్ళ దగ్గర మన అడ్వాంటేజ్ ఏంటంటే మనోళ్ళకి చాలా మంచి బిజినెస్ సెన్స్ ఉంది, బిజినెస్ దగ్గర మాత్రమే దే మేకింగ్ ద వెరీ రైట్ మూవ్స్ అని, విచ్ ఇస్ ట్రూ. బిజినెస్ సెన్స్ అయితే భర్బర్కే ఉంది. థై గ్యాప్ లోనే చూడండి ఎన్ని ఐడియాలు ఇస్తున్నాం మనం. అసలు మేము స్టన్ అవుతున్నాం. అసలు అదే వీఆర్ వర్కింగ్ ఫాస్టర్ దెన్ ద మార్కెట్ ఇక్కడ. కానీ వీళ్ళు ఏదైతే ఫౌండేషన్ లే చేస్తున్నారో, ఇప్పుడు కొంతమంది ఉంటారు బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్, వానబీ ఫిల్మ్ మేకర్స్, ఇట్లా ర్యాంట్ చేస్తుంటారు, వీళ్ళు కమర్షియల్ అయిపోతున్నారు, వీళ్ళు ఆర్టిస్టిక్ ఇది ఇంటెగ్రిటీ లేదు ఇది. సో ఇట్లా చేసినప్పుడు వాళ్ళు ఏం ఆలోచించాలంటే, వీళ్ళు లే చేసే ఫౌండేషన్ వల్ల రేపు నువ్వు తీద్దామనుకున్న స్క్రిప్ట్ అది ఒకవేళ చాలా నోలనెస్క్ స్క్రిప్ట్ ఉందనుకో, వీళ్ళు పెట్టే ఫౌండేషన్ వాళ్ళు పెట్టకపోతే నీ సినిమాని ఎవరు దేకడు రేపు. వీళ్ళు చేసే ఫౌండేషన్ నీకు రేపు పనికొచ్చేది. సో వీళ్ళని మెచ్చుకోవాలి యాక్చువల్గా వీళ్ళు చేసే పని. లెట్స్ హోప్ ఆ మూవీ ఇట్స్ యాక్చువల్లీ గుడ్ మూవీ. నాకేం కావాలంటే స్క్రిప్ట్ బాగుండాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి, ఫస్ట్ లుక్, ఫస్ట్ స్మెల్ ఇవన్నీ నాకు అవసరం లేదు. ఐ డోంట్ కేర్. బేసిక్గా నాది నా ఆన్సర్ అది. బాగుంది, ఎవ్వరు పట్టించుకోవట్లేదు అనుకుంటా. అడిగాను మనల్ని, మరి
తేజ్కర్ అకౌంట్ తీసుకుంటాడు నువ్వు అప్ టు డేట్ ఉన్నావా ఇండస్ట్రీ గురించి అని. దానికి నువ్వు ఇంత రాద్ధాంతం చెప్పినావు చూడు. ఈ తేజ్కర్ వెళ్ళిపోయింది ఎక్కడికో. నేను రాకెట్ ఈస్ టేకెన్ ఆఫ్. ఓపెన్ బాత్రూమ్ ఎపిసోడ్ కదా, తొందర పాయింట్ చెప్పేద్దాం అంటే నువ్వు మధ్యలో దూర్చి దాన్ని ఆడికి లాక్కెళ్ళి ఈడు లాక్కెళ్ళి ఇక్కడ దాకా తీసుకొచ్చిన 1 గంట సేపు అయింది ఓపెన్ బాత్రూమ్ ఎపిసోడ్. కట్ చేయి, నీకు దమ్ము ఉంటే కట్ చేయి. నా ఫ్యాన్స్ చూసుకుంటారు. నేను ఎప్పుడు ఇదిగో నేను ఫోర్స్ చేయ, నా ఫ్యాన్స్ చూసుకుంటారు. నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు కదా, అందులో కూడా ఒకటి. సో అయితే అయిపోయింది ఆ ప్రాజెక్ట్ కే గురించి. తేజ్కర్ ఇదో వీడు ఇచ్చిండు కదా ఇంత పెద్ద, అనవసరంగా అడిగాను అనుకుంటావు. అరే నేను ఎందుకు అడిగినా అనుకుంటావు. ఇంకోసారి కానీ ఫస్ట్ లుక్ గురించి, ఫస్ట్ లుక్, యాడ్లు, టీజర్లు, ట్రైలర్ లాంచ్, ఆడియో ఫంక్షన్ల గురించి బోగస్ గానీ అడగ. ఓ పెద్ద తసంగం ఉంటుంది అది. నేను ఎందుకు క్వైట్ ఉన్నా అనుకున్నావు, నాకు తెలిసి ఇదంతా. అందుకని కానీ ఐ అండర్స్టాండ్, నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వు కొంచెం ప్రొఫెషనలిజం ఎక్స్పెక్ట్ చేసావు వీడి దగ్గర నుంచి, కానీ వీడి ఇట్లా ఎమోషనల్ అవుతాడు అనుకున్నాడు. బట్ ఎనీవేస్ తేజ్కర్ లైక్ ఆల్వేస్ ఎప్పుడు ఏదో కొత్త తెస్తూ ఉంటావు మా నోటీస్ కి. ఆ డిప్రెషన్ వైబ్ ఒకటి బ్యూటిఫుల్ ఉండింది. బ్యూటిఫుల్ క్యాచ్ ఫ్రేజ్ అది. ఇలానే రాస్తుండు, ఇలానే షేర్ చేస్తుండు తేజ్కర్ పంచ్. ఇంకా ఏమేమి కాంటినెంట్స్, ఏమేమి కంట్రీస్ మిస్ అయినావో అది కూడా లెక్క పెట్టుకొని తీస్తుండే ఇట్లా. అంతే. మాకు అర్థమైంది ఏంటంటే చాలా దూర కానూన్కి హాత్ లంబే అన్నారు, అది తేరే హాత్ లంబే. ఓకే ఎనీవేస్ అయిపోయిందా? అంతే.